ఈ సామర్లకోట నుంచి అచ్చంపేట పోర్టుకి వెళ్ళే దారండి. ఇది బ్రిడ్జ్ అడుగున వ్యూ అండి. చూడండి, 2 రోడ్లు మధ్యన గ్యాప్ ఉండొచ్చారు. ఇది ర్యాక్ సెరామిక్స్ అండి. ఇది ర్యాక్ సెరామిక్స్ డౌన్లో కనిపిస్తుందండి, డౌన్ కానీ. ఇక్కడ వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ ఊస కట్టి పోత పోస్తున్నారండి మాన్యువల్గా. అంటే రెడీమేడ్ ఇంకా పెట్టరండి, తర్వాత లాస్ట్లో పెడతారండి కిందకి. చూడండి, వర్క్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ పూర్తవడం ఇంకా 6 months అలా పడుతుందంటండి. ఇది బ్రిడ్జ్ పక్క నుంచి ఇలాగ ర్యాక్ సెరామిక్స్ పక్క నుంచి దారండి. ఇది ర్యాక్ సెరామిక్స్ వర్కర్స్ అవుట్ ఎన్ని గేట్లు అండి ఒకప్పుడు. కింద నుంచి వెళ్ళి రోడ్లో ఏం జరుగుతుందో చూద్దామండి. బ్రిడ్జ్కి 2 sides రోడ్స్ ఉన్నాయండి. బ్రిడ్జ్ కింద పిల్లర్ల దగ్గర మట్టి సర్దుతారండి. అదే కింద వేసారండి మట్టి లేవులు చేయడానికి. ఇది గ్యాస్ పైప్ లైన్. ఇది ప్రెజర్ చెక్ చేస్తున్నారండి. లీకులు గట్రా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తున్నారు. రోడ్డు రైట్ సైడ్ వేస్తున్నారండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రోడ్ అనేది. ఎందుకంటే ఇప్పుడే ఇంకా కాలువ కడుతున్నారు, డ్రైనేజ్ కింద కడుతున్నారండి. ఇది రైట్ సైడ్ రోడ్ అండి. చూడండి, తార్ రోడ్ వేస్తున్నారు. పైన ఈ సిమెంట్ పౌడర్ లాంటిది వేసారు, దాన్ని మళ్ళీ పక్కకు తోస్తున్నారు. ఇది రైట్ సైడ్ రోడ్ అండి. ఇది లెఫ్ట్ సైడ్ రోడ్డు. పక్కన డ్రైనేజ్ అండి. అది పిల్లర్స్ చూడండి అడిగిన మొత్తం ఇవి ఎలా ఉంది. డ్రైనేజ్ చూడండి ఎంత కాలం కిందకి తవ్వరా. ఇది రోడ్డు లెవెల్ చేస్తున్నారండి ఇంకానే. ఇది FC గోడౌన్స్కి రోడ్డు వేస్తారంటండి. ఇది చూడండి, దీని పక్క నుంచి FC గోడౌన్స్కి దారి వేస్తారంటండి. ఈ రోడ్డు నుంచి వెళ్ళొచ్చటండి. ఇక్కడ వాటర్ ఆగిపోయింది, దీన్ని తోడుతున్నారండి పైపు ద్వారా అందులోకి. ఇది FC గోడౌన్ అండి. ఇక్కడ రోడ్డు వేస్తారంటండి డైరెక్ట్ FC గోడౌన్లోకి వెళ్ళేలాగా. ఇది బ్రిడ్జ్ కింద నుంచి రోడ్డు అలా బ్రిడ్జ్ పైకి దారి ఇచ్చారండి. డైరెక్ట్ బ్రిడ్జ్ పైకి ఎక్కించండి, దారి ఇచ్చేసారు పైకి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 పక్కలు ఇచ్చేసారండి రైట్లు. ఇది డివైడర్లు అండి.
ఈ రోడ్ సైడ్ డివైడర్లు ఉంటాయి కదండి, అవి తయారు చేస్తున్నారు. ఇది బ్రిడ్జ్ అలా లోపలికి వెళ్ళిందండి. మనం ఇలా మెటీరియల్ చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ తయారు చేస్తున్నారు. అదిగోండి మధ్యన పైప్ పెట్టి చేస్తున్నారు. ఇక్కడ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేస్తున్నారు, దగ్గరగా ఉంటుందని షిఫ్ట్ చేయడానికి. ఓస్ కడుతున్నారు. అక్కడ రోడ్స్ 2 సైడ్స్ పెట్టారండి. ఇవి ట్రాలీ మీద లోడ్ చేసి ఎక్కడికక్కడ అన్లోడ్ చేసి ప్లేస్ చేస్తారండి. ఈ బ్రిడ్జ్ అలా వెనకాల నుంచి వెళ్ళిందండి. అలాగా ఇక్కడే అచ్చులు వేసేవారండి. ఈ లోపల మెయింటెనెన్స్ వర్క్లు మొత్తం ఇక్కడ నుంచే చెప్పేవారు. ఇది మొత్తం నడిచి తిరగాలంటే చాలా కష్టం అండి. బైక్ మీద వ్యూ సరిగ్గా రాదు, ఫోన్ షేక్ అయిపోద్ది. ఇక్కడే కాంక్రీట్ మిక్స్ అయ్యి కాంక్రీట్ ఇక్కడ నుంచే వస్తుందండి. ఈ కాంక్రీట్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఒకప్పుడు పెట్టామండి. వాళ్ళదే 14 టన్ ఎస్కట్ ఉండేది, వాళ్ళతో పెట్టాం. చూడండి, ఇది బ్రిడ్జ్ పైన డివైడర్లో పోత పోస్తున్నారు. కింద ట్రాలీ అని చూసారా, ట్రాలీ మీద లోడ్ వేస్తారండి. అది లోడ్ చూడండి, లోడ్ వేస్తున్నారు. ఆ కాంక్రీట్ మిక్సర్లో లోడ్ తీసుకెళ్ళి అది పోత పోస్తాయండి. ఎక్కడైతే వర్క్ జరుగుతుంది ఇక్కడ నుంచి వెళ్తుందండి కాంక్రీట్ మిక్సింగ్ అంతా. ఇది రైట్ సైడ్ రోడ్ అండి. ఇది రోడ్డు అక్కడ అద్దెగా కట్టారండి. చూడండి, లైటింగ్కి పోల్స్ వేస్తున్నారండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పక్క నుంచి వేస్తున్నారండి. కింద మళ్ళీ అక్కడ బ్రిడ్జ్ మీద కూడా కనిపించేలాగా లైట్స్ పెద్దవి పెట్టి పైకి వేస్తారండి పోల్స్. ఇంకా పార్ట్ 2 కూడా